శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చేనేత ఉత్పత్తులు, పోచంపల్లి సారీస్, మంగళగిరి సారీస్, జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు లభించును. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సొంతింటిని నిర్మించుకోవాలని ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, హౌసింగ్ ఫర్ ఆల్ నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్మాణాలను చేపట్టి అర్ధాంతరంగా ఆపేసిన బిల్లులను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పథకాలను వినియోగించి రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కూడా శ్రీకారం చుట్టినట్లుగా చంద్రబాబు నాయుడు తెలియజేయడం హర్షణీయమని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పేదవారందరూ కూడా సొంత ఇంటి కళ నిజం చేసే దిశగా ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి భారీ ఎత్తున మధ్యతరగతి పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టి లక్షలాది ఇళ్లను కూడా పూర్తి చేసేదానికి వర్కులు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ వర్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ ఆ వర్కులన్నీ నిలిపేసి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఆ యొక్క ఇండ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరే విధంగా పేదలకు ఎవరికి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేసిన ఘటన మనం చూసాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సొంత ఇంటి కళ నెరవేరకపోగా 1 సెంటు భూమిని వాళ్ళకి కేటాయించి ఆ భూములు కూడా ఏ విధంగా కేటాయించారో మనం చూస్తే కనీస వసతులు లేకుండా, కనీస వసతులు కల్పించకుండా, వర్షాలు వస్తే మొత్తం చెరువుని తలపించే చోట్ల, కొన్ని చోట్ల అడవి ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఈ విధంగా ఇంటి నివాస స్థలాలకి కొంత కేటాయించినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మనం చూసాం ఆ 1 సెంటు భూమిలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మీరందరూ చూశారు. ఏవైతే హామీలు ఇచ్చామో, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో మొదటి రోజే 5 హామీలు నెరవేర్చే దిశగా మనం చూస్తే ఫైలు పైన సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి చూస్తే వేలాది మంది నిరుద్యోగులు, అదేవిధంగా రైతులు, సుమారు 65 లక్షల మంది పింఛన్దారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరే విధంగా 5 ఫైలు పైన సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన చరిత్ర మొన్న మీరు చూశారు. కానీ ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి హౌసింగ్ సంబంధించి ప్రతి పేదవాడు కూడా వాళ్ళ జీవిత కళ సాకారమయ్యే దిశగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా 4 లక్షల రూపాయలు, ఏదైతే 2,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్గా 1,50,000 ఇచ్చి 4 లక్షల రూపాయలు ఒక పేదవారి ఇల్లు నిర్మించుకునే దానికి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని పేదలకు ఇచ్చే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క నేను కూడా పదే తిరుపతిలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హౌసింగ్ స్కీమ్ కట్టివ్వాలని గతంలో కూడా ప్రయత్నాలు తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని, ఏదైతే బలహీన వర్గాలు, ఎక్కువ మంది నిరుపేదలైన పేదలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఈ యొక్క విలేకరులు కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ ఏ విధంగా కట్టివ్వాలనే దీనిపైన కూడా ప్రణాళికాబద్ధంగా ముందు వెళ్ళడానికి నిన్న జరిగిన దీంట్లో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మన మిత్రులందరూ కూడా ఏ విధానం బాగుంటుందో దానిపైన ఏదైనా మీరు ఒక లెటర్ ఫ్రేమ్ చేసి ఇస్తే ఆ లెటర్ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ఆ విధంగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా, ఎందుకంటే 10,000, 20,000, 5,000 నుంచి పనిచేస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కూడా రిపోర్టర్లుగా కానీ, కెమెరామెన్లుగా కానీ, ఫోటోగ్రాఫర్లుగా కానీ, వాళ్ళందరూ పెద్ద మొత్తంలో అయితే కట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని ఏ విధంగా వీళ్ళకి సపరేటుగా ఏ విధంగా కేటాయించవచ్చు, నిరుపేదలైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా
లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధమైన పాలసీ అవలంబిస్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో ఇక మన మిత్రులందరూ కూడా మన యొక్క దీని ద్వారా కూడా అర్జెంటుగా ఒక లెటర్ను కానీ మీరు ఫ్రేమ్ చేసి ఇస్తే దాన్ని పంపించి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇచ్చే సలహాలు సూచనలు రేపు ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులకి ఇది సహకరిస్తుందని కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఆ వైపుగా మీడియా మిత్రులకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పేదవాళ్ళందరూ కూడా ఇంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి ఈరోజు సుమారు 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అందజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి శాంక్షన్ ఇచ్చి వాళ్ళు కట్టుకోలేకపోతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిధులు గైడ్లైన్స్ ఇచ్చే అవకాశాలు లేవు. అలాంటివి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాలో దానిపైన కూడా ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపి ఇప్పుడు ఎవరైతే అర్ధాంతరంగా ఆగిపోయినాయో వాళ్ళ ఇల్లు నిర్మాణాలకు కూడా ఏ విధంగా సహకరించాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా తెలియజేస్తూ, ఈరోజు 1,25,000 ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. PMAY కింద 1,25,000 పెండింగ్లో ఉన్నాయి. ఏడాదితో మొత్తంగా 8,25,000 ఇళ్లను పూర్తి చేయాలని ఈరోజు లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ విధంగా పేదలందరికీ కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్వల్ప ఆదాయాలు కానీ పేదలు కానీ ఆదుకునే దిశగా ఈరోజు ఇంటి నిర్మాణ కళ సాకారం చేసే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగిందని కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో గత